ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. రాజధానిలోని పలు ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అర్బన్ డిజైన్ లో ఆర్కిటెక్చరల్ గైడ్ లైన్స్ నోటిఫికేషన్ కు ఆమోదం తెలపనుంది. కన్వెన్షన్ సెంటర్ల భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధాని ల్యాండ్ పూలింగ్ లో ఇవన్నీ భూములను భూసేకరణ ద్వారా తీసుకునేందుకు సిఆర్డీఏకు అనుమతినివ్వనుంది. ఏరోస్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో పెట్టుబడులను మంత్రివర్గం ఆమోదించనుంది. 53,922 కోట్ల మేర పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. బిజినెస్ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఎకోసిస్టమ్ కు కేబినెట్ అనుమతినివ్వనుంది. ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కాబోతుంది. ఈ కేబినెట్ లో పలు ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలపబోతున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. బిందు, ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం 11 గంటలకు ప్రారంభం కాబోతా ఉంది. ఈ సమావేశంలో కీలకంగా సిఆర్డీఏలో చర్చించినటువంటి అంశాలపైన మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైన కూడా ఈ కేబినెట్ భేటీ తర్వాత చర్చ దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎన్ని రోజులు నిర్ణయించాలి అనేది బీఏసీలో నిర్ణయించినప్పటికీ కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, అలాగే వర్షాకాల సమావేశాలు నిర్వహించడానికి టైం కూడా అయిపోతున్న నేపథ్యంలో ఈ నెల 18 నుంచి నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి చర్చ ఈ రోజు జరిగే అవకాశం ఉంది. ఇక ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లకు ఏపీ కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించి కూడా కేబినెట్ లో దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. ఇక ఏరోస్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాలకి సంబంధించి పెట్టుబడులకి విషయంలో కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే పెట్టుబడులకు సంబంధించి 53,922 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు కేబినెట్ ఆమోద ముద్ర వేస్తోంది. అలాగే ఈ ప్రాజెక్ట్ తోటి సంబంధించి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి దాదాపుగా 83,000 పైచీలకు ఉద్యోగాలు అవకాశం వస్తుంది. బిజినెస్ సెంటర్ తరహాలో పారిశ్రామిక పార్క్ ఎకోసిస్టమ్ కు అనుమతి ఇవ్వడం ద్వారా దీని ద్వారా ముందుకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక దీంతో పాటుగా రాజధాని ల్యాండ్ పూలింగ్ కు ఇవ్వని వాటిపైన భూ సేకరణ ద్వారా తీసుకునేందుకు సిఆర్డీఏ అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. బిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.